ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఈరోజు ఉపదేశసారం నుంచి 20 శ్లోకము. అహమి నాశభ అహమహంతయ స్ఫురతి హృస్వయం పరమ పూర్ణసత్. అంటే మనసు యొక్క సమస్త శక్తిని నేనను ప్రథమ తలంపుపై కేంద్రీకరించి దాని మూలాన్ని అన్వేషించి దాని పుట్టుక స్థానం చేరుకోగానే అది నాశనమయ్యి నిజమైన నేను అనగా ఆత్మ దానంతట అది నేను నేను అనుచు స్ఫురిస్తుంది అని ఇక్కడ భగవాన్ అంటున్నారు. నేను అనే అహంవృత్తి నశించగానే నిజమైన నేను స్ఫురిస్తుంది అని అంటున్నారు. అహంవృత్తి ఎలా నశిస్తుంది, అది ఎక్కడి నుంచి పుట్టింది అని విచారణ చేసినట్లయితే అది అక్కడ ఉండడానికి అవకాశమే లేదు. ఈ దృశ్య విలయం నుంచి బయటపడిన తర్వాత ఆ మనసు చైతన్యంను దర్శనం చేస్తుంది. ఆత్మనే ఉందే తప్ప అక్కడ రెండవది ఉండడానికి అక్కడ ఎప్పుడైతే చైతన్యాన్ని దర్శిస్తుందో తనను తాను చూసుకుంటుందో అక్కడ ఆత్మనే తప్ప అక్కడ రెండవది ఉండటానికి అవకాశమే లేదు. ఈ అహంభావన ఎక్కడి నుండి పుట్టింది అంటే అది అహం చైతన్యంలో నుంచే పుట్టింది. ఎందుకంటే అహంభావనకి ఆధారంగా ఉండేది ఈ అహం చైతన్యమే కనుక అక్కడి నుండి అది పుట్టుకొచ్చింది. సాధారణంగా ఏవైతే అంతమయ్యేటివన్నీ కూడా ఇంకొక దానిపైన ఆధారపడి ఉంటాయి. కానీ అనంతం అఖండమైనటువంటిది అది ఇంకొకటి దాని మీద ఆధారపడటానికి అవకాశమే లేదు. మనమందరము నేను నేను అని అంటూ ఉంటాము. ఆ నేను దేహానికి పరిమితం చేస్తే అజ్ఞానము ద్వైతము, అలా చేయకుంటే అది జ్ఞానము అద్వైతము. నేను అంటే దాని అర్థము బ్రహ్మమే. ఈ నేనుని గ్రహించి ప్రశ్నించి విచారించినప్పుడు ఆ అహంభావన అనేది అక్కడ పడిపోతుంది. ఆ అహంభావన పడిపోయినప్పుడు అది ఎప్పుడైతే ప్రశ్నించి విచారించినప్పుడు అహంభావన పడిపోయినప్పుడు అది తెలిసింది ఎవరికి అంటే తెలియకపోతే ఎలా చెప్తాము పడిందని చెప్పలేము కదా. అంటే అక్కడ ఎవరికి తెలిసిందంటే అహంకి తెలిసింది. దేనికైతే తెలిసిందో అది అహం స్వరూపం అవుతుంది. అది నేను నేను అని అంటూ ఉంటుంది. ఈ ప్రపంచాన్ని నువ్వు చూస్తున్నావు. ఈ ప్రపంచం ఉంది. ఈ ప్రపంచం ఉంది అంటే నీకు తెలుస్తూ ఉన్నది కాబట్టి అది ఉంది. ప్రపంచము నేనున్నానని అది ఎవరికి చెప్పట్లేదు. నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు కాబట్టి అది ప్రపంచానికి సంబంధించిన భావనలన్నీ నీకు తెలుస్తూ ఉన్నాయి కాబట్టి అది నీకు తెలుస్తూ ఉంది. ఇది ప్రపంచానికి కాదు. ఈ అహంభావన ఏంటి అని ప్రశ్నించినప్పుడు అది అక్కడ పడిపోతూ ఉంది. అది పడిపోయిందనంటే అది అహం స్ఫురణకే తెలుస్తుంది, అహం స్వరూపానికే తెలుస్తుంది అన్నమాట. ఈ అహంభావన ఏదైతే తెలుసుకుంటా ఉందో అది జీవభావన. ఈ అహంవృత్తులు ఏవైతే ఉన్నాయో దానికి ఆధారమైనటువంటి అహంవృత్తి ఇవన్నీ కూడా హృదయంలో స్ఫురించేటువంటి ఆత్మ చైతన్యం అది అక్కడ ఉంది. అది అసలు నీ స్వరూపం అన్నమాట. అంటే ఇక్కడ హృదయ కుహరం మధ్య కేవలం బ్రహ్మ మాత్రం అహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి హృది విష మనసాస్వం చిన్వతా మజ్జతావ పవనచలన రోధాత్మ నిష్ఠోభవత్వం అంటున్నారు. అంటే హృదయ గుహ మధ్యమున బ్రహ్మం ఒక్కటే నేను 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 అని ప్రత్యక్షంగా ఆత్మరూపమున ప్రకాశించుచున్నది. ఆత్మను గురించి వెతుకుట చేతనో లేక తన యందు మునుగుట చేతనో లేక ప్రాణాయామం చేతనో మనస్సు చే హృదయమున ప్రవేశించి నీవు ఆత్మ యందు నిలకడ చెందుము అని ఈ శ్లోకానికి అర్థం. ఓం శ్రీ గురుభ్యో నమః.
కానీ అమ్మా ఉపదేశ సారం నుంచి 20 శ్లోకం. అహమినాశభ అహమహంతయ స్ఫురతి హృస్వయం పరమ పూర్ణసత్. ఒక్క మనసు నిమిషం. ఈ అహంకారము ఏ విధంగా నష్టమవుతుంది? స్టేట్మెంట్ బాగానే ఉంది. గురువు గారు, ఇది నష్టమవటము ఆత్మప్రకాశము బాగానే ఉంది, కానీ నష్టం ఎట్లా అవుతుంది? ఇది నష్టమైతే ఆత్మప్రకాశమా? ఆత్మప్రకాశంలో ఇది నష్టం అవుతుందా? ఇది ఇక్కడ అర్థం చేసుకోవాలి. గురువు గారు, సర్పరచ్చు భయ భ్రాంతిలో పాము నష్టమైతే తాడు కనపడిందా? తాడు ప్రకాశంతో పాము నష్టమైందా? అంటే సర్పరాజు భయభ్రాంతుల్లో అసలు తాడే లేదు, ఉన్నదే పామే లేదు, ఉన్నదే అని అది కాదు, ఏది ఉన్నది లేదు కాదు. తాడు నష్టమైతే పాము నష్టమైతే తాడు ప్రకాశించిందా? తాడు ప్రకాశంతో పాము నష్టమైందా? అంటే తాడు నష్టమై అసలు పామే లేదుగా గురువు గారు అక్కడ. పామే ఉందో లేదో తర్వాత సంగతి. ఉంది కదా ఇప్పుడు. ఉంది. అవును. పాము భయం కలిగింది కదా. అవును. పాము భయం ఇది నష్టమైతే ఆత్మ ప్రకాశిస్తుందా? ఆత్మ ప్రకాశంలో ఇది నష్టం అవుతుందా? ఆత్మ ప్రకాశంలోనే ఇది నష్టం అవుతుంది గురువు గారు. అది ఇక్కడ ఏమని చెబుతున్నారు మహర్షి? అహమినాశభ అంటే మనసు యొక్క ఇక్కడ మా సమస్త శక్తిని నేనని ప్రథమ తలంపుపై కేంద్రీకరించి దాని మూలాన్ని అన్వేషించి దాని పుట్టుక స్థానం చేరుకోగానే అది నాశనమై నిజమైన నేను అనగా ఆత్మ దానంతటా అది నేను నేను అనుతూ స్ఫురిస్తుంది అని అంటున్నారు. అంటే అహంకారాన్ని నాశనం చేయమని. అహంకారాన్ని నష్టపరచగలవా? లేదు గురువు గారు, ఒక ఆత్మ ప్రకాశంలోనే అహంకారం నష్టమవుతుంది. ఆ పాయింట్ ఇక్కడ నీకు అర్థం కావాలి. పాంభయం కలిగింది, కలిగింది. ఇక్కడ పాము ఉందేమో చూస్తున్నావు, ఇక్కడ అహంకారం ఉందేమో చూస్తున్నాను. కానీ అహంకారము ఉందో లేదో కూడా జీవుడికి తెలియదు. అనుగ్రహము చేత ఆత్మ ప్రకాశించిన తరువాతనే ఇది లేదని తేలుతుంది. గురువు గారు, ఇక్కడ బోధించేటప్పుడు నువ్వు వెతుకు, ఇది తల్లకిందుగా పడిపోతుంది, అప్పటికే ఉన్నటువంటి ఆత్మ ప్రకాశ నీవు వెతకటం వల్ల ప్రకాశించదు. గురువు గారు, గురువు గారు, పావుని వెతుకడం వల్ల తాడు ప్రకాశించదు. తాడు ప్రకాశించింది కాబట్టి పావులేదన్నావు. అవును గురుగారు, అవును గురుగారు. చదువుదానికి వ్యాఖ్యానం ఏం చెప్పారో చూడు. మనస్సు యొక్క సమస్త శక్తిని నేనన్ను ప్రథమ తలంపుపై కేంద్రీకరించి దాని మూలాన్ని అన్వేషించి
దాని పుట్టుక స్థానం చేరుకోగానే అది నాశనమయ్యి నిజమైన నేను అనగా ఆత్మ దానంతట అది నేను నేను అనుచు స్ఫురిస్తుంది. మరి స్ఫురించిందా? లేదు గురుగారు. వారు చెప్పారుగా, అన్వేషణ చేసావుగా. అన్వేషణ విచారణ చేసినంత మాత్రాన అది తన మూలానికి చేరుకోలేదు కదా గురుగారు. ఎంత విచారణ చేసినా కూడా చేరుకోలేదు అనేది మహర్షి చెప్పడంలే. చేరుకుంటావు, మూలానికి వెళతావు, కష్టమైపోతుంది, ఆత్మ ప్రకాశిస్తుంది కదా. అవును గురుగారు, అవును అవును. మరి ఏమైనా రవి గురువు గారు, స్టేట్మెంట్ అంటే అంత మీరు చెప్తారు కదా గురుగారు, అంటే అంత ఈజీగా ఉండదని. అంటే ఏం చెప్పండి కాదు, ఈజీగా చెప్పారు. అవునవును, అది పుట్టుక స్థానాన్ని విచారించేస్తే అది నేను అనే ఆ పుట్టుక స్థానానికి వెళ్తే అది తల కిందలుగా పడిపోతుంది, అనుగ్రహం చేత ఆత్మ ప్రకాశిస్తుంది అంటున్నారు. ఇక్కడ మహర్షి ఎన్నడైనా విచారం చేశారా? నేను లోపలికి చేయలేదు గురువు గారు. ప్రకాశం అయిన తర్వాత చెప్తున్నారు నేనెవరన్నా విచారణ. ఎన్నైనా మెదడు చెప్పు, చెయ్యని మెదడు చెబుతున్నారు ఇక్కడ. అవునవును, మహర్షి చేయని మెదడే చెప్తున్నారు ఇక్కడ. అంటే ఎందుకు ఈ విధంగా చెబుతున్నాడంటే, ఇది లేదు నువ్వు విచారం చెయ్యి, అదే ప్రకాశిస్తుందని కాస్త ఎంకరేజింగ్ గా ఉంటుంది స్టేట్మెంట్. కానీ తాను చెయ్యింది చెయ్యమంటున్నాడు ఇక్కడ. అవును గురుగారు, అవును. అంటే పైగా అది కూడా అది అర్థమయ్యేటుంటుంది కానీ అది చేస్తుంటే కొంత గందరగోళంగా ఉంటుంది. అది అంటే ఆ మూల స్థానానికి వెళ్ళటం పాసిబుల్ గా కావట్లేదు. తెలియాలి ఒకటి. అవును, అసలు ఆ మొదటి నేను పట్టుకోమంటారు, అది ఎట్ట పట్టుకుంటాం, అసలు పట్టుకోలేం కదా. నేను ఒకటి ఉన్నది, దాని నుంచి అహంకారం వచ్చింది, అన్నీ ఎప్పుడు తెలుస్తుంది? ఆత్మప్రకాశంతో తెలుస్తుంది, లేకపోతే తెలియదు. ఇక్కడ నేననే ప్రథమ తలంపుపై కేంద్రీకరించమంటున్నారు. అసలు ఆ ప్రథమ తలంపు వచ్చిన తర్వాతనే మిగతా తలంపులు వస్తున్నాయి కదా గురువు గారు. అంతవరకు బాగానే ఉంది, కానీ ఆ ప్రథమ తలంపుపై ఎలా కేంద్రీకరిస్తాం? ఇక్కడ కేంద్రీకరిస్తావు, వెతుకుతావు, కానీ నీవుగానే ఉంటావు, ఆత్మగా ఉంటావు ఇక్కడ. అవునవును, ఇప్పుడు చూసేది ఎవరు? నేను చూస్తున్నాను. నేను మూలము ఈ అభాస కాంతిలో ఆశాజనకంగా ఉంటుంది, ఎస్. కానీ దాని వల్ల అది ప్రకాశించదు. అందుకని ఒక ఇది పెట్టారు మధ్యలో, అనుకునేము చేత. అవును, అంటే అర్థం ఏంటి? అంటే ఆత్మ తనకు తానుగా వ్యక్తం అవ్వాల్సిందే అని. వీడు చేసేది అది అక్కడికి వెళ్ళినంత మాత్రాన వీడి వల్ల కాదు. సో ఆ విషయం తెలియాలిగా. అవును గురువు, అసలు అది ఉందో లేదో తెలియాలిగా ముందు అసలు వీడికి. ఎంతసేపటికి వ్యక్తిత్వము, జనన మరణాలు, బంధాలు, రాగద్వేషాలు, ఇతరులు, బాధ్యతలు ఇవి బాగా అర్థమవుతాయి. అవును, వాళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, మనం ఎట్లా ప్రవర్తించాలి, ఇవి అర్థమవుతాయి. కానీ పునరుద్ధి నేను, అందులో సందేహం లేదు. ఆ నేను ఎప్పుడు ఎక్కడైతే తనకు తానుగా జ్ఞాన వృత్తి చేత అది ప్రకాశిస్తేనే తప్ప, కాసేపు నీరు అందాం, ఎందుకని నీ స్వరూపం అది.
ఆ, అప్పుడు తెలుస్తుంది నీ సహజత్వం ఏది, తర్వాత ఈ దేహం కనపడుతుంది. ఉమ్, లేకపోతే తెలియదు నాయన. దీనికి కెపాసిటీ లేదు. చెప్పడం బాగానే ఉంటుంది, ప్రతి సూక్ష్మత ఆత్మే. ఓకే. ఆ, అహంకార మూలము ఆత్మే. ఓకే. చూచే నేను దీనికి వాసన ప్రభావమే ఎక్కువ ఉంటుంది. బాధ్యతలు, కోరికలు, బంధాలు, అరిషడ్ వర్గాలు, న్యాయ అన్యాయాలు, ఉన్నది లేదు, భేదాలు, ఇవి బాగా అర్థమవుతాయి. ఆ, కానీ ఒక భేదరహిత స్థితి ఉన్నది నీవు తెలుసుకోమంటే వీడికి వచ్చే కెపాసిటీ లేదు. ఉమ్, ఒకవేళ తెలుసుకున్నాడే అనుకున్నాక దాని అర్థం ఏంటి? ఆత్మ కంటే ఈ అహంకారము సర్వాన్ని తెలుసుకుంటుందనేగా. అవునవును, దానికి భిన్నంగా ఇంకోటి ఉన్నట్టే. సో చాలా క్రిటికల్ గా ఉంటుంది. ప్రాక్టికల్ అప్రోచ్ ఈజ్ ఆల్వేస్ క్రిటికల్. గురువు గారు. కార్య కారణ సంబంధం లేదు. కాకపోతే ఇక్కడ మరి అది ఇప్పుడు విచారణ అనేది ఆ మొదటి నేనునిపై కేంద్రీకరించి దాని మూల స్థానానికి, ఆ పుట్టుక స్థానానికి వెళ్ళమంటున్నారు అసలు. ఎందుకంటే ఇప్పుడు లేవంగానే ఇప్పుడు దేహాత్మ బుద్ధి వచ్చి చేరుతుంది, దాని తర్వాత ఆలోచనలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ మొదటి నేనుని ప్రశ్నిస్తే అది ఎక్కడుందంటే ఇప్పుడు మిగతా ఆలోచనలతోనే కదా గురువుగారు ఆ మొదటి నేను అనే ఎక్కడుందా అని ప్రశ్నించేది. ఆలోచన రాకపోయినా నేనంటే దేహం అని అంటున్నావుగా, దేహం అన్న ఆలోచన వచ్చాక వస్తుంది మిగిలిన ఆలోచన. ఇప్పుడు మిగిలిన ఆలోచనలతోనే కదా ఆ నేనుని కేంద్రీకరించమంటున్నారు మిగతా ఆ మొదటి నేనుపై. కాదు, ఉమ్, దేహాత్మ బుద్ధి నేనంటే దేహము, ఆ మొట్టమొదటి ఆలోచనను పట్టుకోవాలి. అది ఇప్పుడు పట్టుకోవాలంటే అది ఆల్రెడీ వచ్చేసిన తర్వాత మనం ప్రశ్న వేస్తున్నాం. వచ్చింది కాబట్టి ప్రశ్న రాకపోతే ఏమిస్తా? మిగతా ఆ ప్రశ్న వేసేది ఈ ఆ మొదటి నేను ఆలోచనతో కదా, దాన్ని బేస్ చేసుకున్న ఆలోచనతో కదా ప్రశ్న వేసేది. నిజమే. ఉమ్, ఇద్దరులో ఏ ఇబ్బంది లేదు, అవును. ఏ ఆలోచన లేదు, వేరే ఆదులు లేవు. అవును చెప్పినట్టు గురువు గారు. వెలుగు వచ్చాక దేహాన్ని జగత్తును చూస్తున్నాం. నేను చూస్తున్నాను అంటున్నాం. అంటే దేహాత్మ బుద్ధితో ఒక వ్యక్తిగా కర్తగా చూస్తున్నావు. విచిత్రం. కాబట్టి ఈ కర్తృత్వ మూలము, నేను మూలము అన్వేషించు ఉందేమో. అన్వేషణ ఫలితం ఆత్మ ప్రకాశానికి దారి తీయదు. చెప్పడం బాగానే ఉంది. అది అంతా అర్థమైంది గురుగారు. ఇక్కడ భగవాన్ చెప్తున్న ఆ విచారణలో ఆ మొదటి నేను నీపై కేంద్రీకరించడం అనేది అది ఎలా సాధ్యపడుతుంది? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వచ్చిన తర్వాత వచ్చే ఆలోచనతో దాన్ని ప్రశ్న వేస్తున్నాం కదా అని నా సందేహం. నీ సందేహము
దేహాత్మ బుద్ధి జనించిన తర్వాత ఆలోచనలు వచ్చినాయి. అవును. ఆ ఆలోచనలనే మహర్షి ఏం చెబుతున్నాడో నీకు అర్థమైంది. ఉమ్, అవును. మహర్షి మాటలు నిద్రలో వింటల్లా, అవును. మాయలో బోధలు గ్రహిస్తున్నావు, అవును. మనస్సుతో గ్రహిస్తున్నావు, వ్యక్తిగా గ్రహిస్తున్నావు. ఇది చెప్పినాడు. ఉమ్, ఆ, అందుకని ఏమని చెబుతున్నారు? నేనంటున్నావు కదా, ఉమ్, ఆ నేను మూలం చూడు. ఉమ్, అది అంత తేలిగ్గా నీవా ఆత్మను ప్రకాశింప చెయ్యలేవు. ఆ గురువు. నీవా ఆ మూలానికి వెళ్ళి నిలవలేవు. మూలానికి వెళ్ళిందంటే నష్టమైనట్లు లెక్క. ఉమ్. అదేగా ఇక్కడ చెప్పింది. అవును గురువు గారు. మా శక్తి నేననే ప్రథమ తలంపై కేంద్రీకరించి దాని మూలాన్ని అన్వేషించి దాని పుట్టుక స్థానం చేరుకోగానే అది నాశనం అయిపోయింది అంటున్నారు. అది పుట్టుక స్థానం చేరుకోగానే అంటే దీని పుట్టుక, దీని మరణము దీని చేతుల్లో ఉందని ఇది గ్రహించి అక్కడికి పోతే నష్టమైపోతుంది. అక్కడ నీకు ఆత్మ ప్రకాశిస్తుంది నీ స్వరూపంగా అని చెప్పడం. అంటే ఆ పుట్టుక స్థానంకి రీచ్ అయితే ఇంకా అది నష్టమైనట్టే అయితే. అంతేగా మరి. అందుకని అక్కడ దాకా వెళ్ళలేకపోతున్నాడు వీడు. నిద్రపోతావు, పుట్టుక స్థానానికి పోలేవు. ఉమ్, అసలు పుట్టుక స్థానం అని ఎందుకు అంటున్నారు? ఉన్నదే ఆత్మ, లేనిది జీవుడు. ఉన్నది తాడు, లేనిది పావు. అంటే ఆ మూల స్థానానికి, అంటే హృదయం యొక్క మూల స్థానానికి, అంటే ఆ కేంద్రం దగ్గరికి వెళ్ళమంటున్నారు. వెళ్ళొచ్చు, ఉమ్. కానీ ప్రకాశింప చేయలేవు. అంటే మీరు అంటారు కదా గురుగారు, ఆ హృదయంలో ఆ స్పార్క్ వచ్చే చోట అది అదేనా? అహం స్ఫురణ స్వయం ప్రకాశమై లోపల ఉన్నది. నీ ప్రయత్నంతో అక్కడికి పోలేవు. ఆ మాట కూడా అడిగారుగా మహర్షిని. లోపలికి వెళ్ళాను, చీకటిగా ఉంది, ఏమీ లేదు, అంత అంధకారము. దాన్ని ఎవరు చూస్తున్నారు? చూసేవాడిని విచారించబట్టాడు. మళ్ళీ కథ మొదలుకు వచ్చింది. అంటే వీడి ఎంతసేపు అంధకారం వరకే వెళ్ళగలడు, చీకటి వరకే వెళ్ళగలడు. వీడి అది వెలుగులోకి చూడలేడు వీడు. తాను గుర్తిస్తూ ఆత్మని అహంకారంతో గుర్తించాలంటే కుదరట్లే. అది వాడు ఉంటూ వెలుగు చూడాలంటే కష్టం. సూర్యుడు ఉంటూ చీకటి ఉండాలంటే కుదరదు కదా అన్నట్టు. రెండు ఉండాలంటే. చెప్పటం చాలా బాగుంది. సూర్యుడిలో చీకటి లేదు, ఆత్మలో వ్యక్తిత్వం లేదు. సూర్యుడు అంటే నీకు కనపడుతున్నాడు, ఆత్మ నీకు అలా కనపడదు. ఏమైనా అంటే దీని అర్థం వీడు ఎప్పటికీ తెలుసుకోలేడు అని. కాబట్టి ఎందుకు అదే గురువు గారు. వ్యక్తిగతంగా తెలుసుకోలేదు. గురువు గారు. వ్యక్తిత్వాన్ని అట్టిపెట్టి తెలుసుకోలేడు. దీని పుట్టుక దీని చేతుల్లో లేదు. ఒక దాని మీద ఆధారపడి ప్రకాశిస్తుంది. ముత్యపు చెప్పలో వెండి కావచ్చు,
పోస్ట్ గోస్ట్ కావచ్చు. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి మనకు. అదే అంటే వెలుగు ఉండాలి, చీకటి ఉండాలంటే కుదరదు. దీని అర్థం అంటే అదే రెండు. ఇంకో మాట ఏమన్నారు? అయత్న సిద్ధమైన దానికి నీ ప్రయత్నం ఏంటి? మూడు అంటే ప్రయత్నమేగా. అవును. ఇంకో సందర్భంలో ఏమన్నారు? నీ ప్రయత్నమే అంటున్నారు పైగా. మళ్ళీ అంటే ఇంకో సందర్భంలో నీ ఆలోచనలే అడ్డం కంటున్నారు మళ్ళీ. మరి మొన్న అహమిక ఉన్నదాకా ప్రయత్నం అవసరం అన్నారు కదా గురువుగారు. వస్తున్నావుగా ఏం ప్రయత్నం? ఆత్మ తెలుసుకోవడానికి కాదు. ఇది అసత్యమని ప్రయత్నం. నువ్వు దేహం కాదని ప్రయత్నం. దేహం అయితే దేహంతో ఉన్నా. ఇది ప్రయత్నం. వైరాగ్య ప్రయత్నం. ఇంద్రియాలు అసలు అహంకారం ఉందా అని విచారించడం ప్రయత్నం అవుతుందా గురువు గారు? విచారించవద్దంటున్నా. దానివల్ల ఆత్మ ప్రకాశించదు. గురువు గారు, ప్రయత్నం దేనికి? ఇది అసత్యము అని తెలుసుకోవడానికి ప్రయత్నం. దేహం నీవైతే దేహంతో నిద్రపోతున్నావా? లేదు. అంటున్నావా? మనస్సు నీవైతే ఈ మనస్సుతో నిద్రపోతావా? లేదు. స్థూల సూక్ష్మ దేహాలు ఇవి కాదు. గురువు గారు, కానీ ఆ దేహాన్ని జాగ్రత్త వస్తుంది చెప్తాము. అర్థమైంది గురువు. అట్లా ఏ విధంగా పోవాలి చెప్పండి. గురువు గారు అంటే అదే ఇంకా అంత కొంత సందిగ్ధంగా అటు మూలానికి చేరుకోలేడు, ఇటు విచారణ సరిగ్గా చేయలేడు. ఎందుకని వీడికి ఉనికి లేదు కాబట్టి. పాముకి ఉనికి లేదు, బ్రహ్మజనితము. దేహాత్మ బుద్ధి కలిగిన జీవుడు కూడా ఒక ఊహా వస్తువు, ఒక పిశాచము, ఒక ఆర్టిఫిషియల్ సెల్ఫ్. దానికే కెపాసిటీ లేదు. పాయింట్ అది. నువ్వు సర్పంచ్ భయప్రాంతిలో పాములు అడుగుతున్నావు. నువ్వు మూలానికి వెళ్ళిపోని, నువ్వు తాడు కదా అని. తాడికి నాకు సంబంధం లేదు పంపంటుంది. గురువు గారు ఏమైనా ఎందుకు తెలుసుకోలేదు? లేదు కాబట్టి. మరి ఎవరు తెలుసుకోవాలి? ఆత్మే తెలుసుకోవాలి. ఆత్మే తనకు తానుగా తెలుసుకోవాలి. దాన్ని ఏమన్నారు? రియలైజేషన్ అన్నారు. అహంకారం లేకుండా చేయడం రినౌన్స్ అన్నారు. రినౌన్సియేషన్ ఇది రెండు ఒకటే అన్నారు. ఏది ఏమైనా ఇది నీవు కాదు. అంతవరకు బానే ఉంది. నేనంటే అదేను, అది నీ చేతుల్లో లేదు. ఆర్ యు గెటింగ్ ది పాయింట్? అర్థమైంది గురుగారు. ఆ వస్తువు ఈ వస్తువు నీది కాదు, కానీ అది
అంటే ఆత్మ నీ స్వరూపం అయి ఉంది అని చెప్పడం వరకు బాగానే ఉంది, కానీ తర్వాత ఇంకా మన చేతుల్లో లేదు. తర్వాత కాదు, ఇప్పుడు కూడా నీ చేతుల్లో లేదు. గురువు గారు, అవునవును, ఇప్పుడు కూడా లేదు. అంటే కృష్ణ పరమాత్మ గీతలో ఏమన్నాడు? వేల మందిలో ఒకడు. ఆ సెలెక్టివిటీ ఎందుకు? వై నాట్ ఎవరీ వన్? అవునవును, ఏ వేల మందిలో ఏ ఒక్కడు నా స్వరూపాన్ని తెలుసుకుంటాడు అని. ఎందుకట్లా? ఉమ్, ఉన్నది ఒకటే నేను. ఆత్మ తనకు తాను తెలుసుకుంటుంది. వేల మందిలో ఒకడు తెలుసుకునేది ఏమిటి? ఏం తెలుసుకుంటాడు? సృష్టి లేదని, దేహాదులు లేవని, అసలు పామే లేదని. అంటే జీవన్ముక్తుడు ఒకడే ఉంటాడు అని చెప్పడం. ఉహుం, పాయింట్. ఉమ్, సరే, జీవన్ముక్తుడు, విదేహముక్తుడు, ఇవన్నీ అజ్ఞాన జనితమైన మాటలు అని కూడా మనిషి అంటారు. చెప్పారు. అల్టిమేట్ గా ఏమిటి? ఉన్నది ఎరుక, లేనిది సృష్టి. కానీ నువ్వు సృష్టిని చూస్తున్నావు ఇప్పుడు. అందులో జ్ఞానులు అంటావు, అజ్ఞానులు అంటావు. చెప్పినట్టు అది నీ భావన. పోనీ నువ్వేమైనా జ్ఞానిని గుర్తించగలవా? లేదు. ఇంకో మాట ఏమన్నారు? అందరూ జ్ఞానులే పోమన్నాడు. కాబట్టి జ్ఞానం లేకుండా సృష్టి లేదు. సృష్టి లేకపోయినా జ్ఞానానికి వచ్చిన ఇబ్బంది లేదు. జ్ఞానం అంటే అహం స్ఫురణ. జ్ఞానం అంటే తురీయం. జ్ఞానం అంటే ఉన్నాను అన్న ఎరుక. అంతవరకు. అవును. ఈ ఆత్మస్థితి బోధించేది కాదు నాయన, అందించేది కాదు, ఇతరుల నుంచి రాదు, కనీసం సూచించడం కూడా కుదరదు. సూచించడం అంటే మళ్ళీ మాయలోకి రావాలి. వచ్చి ఏం చెబుతారు? నీవేది కాదు అని చెబుతాడు. తత్వ వాక్యం చెప్పారు, నువ్వు అదేను, నువ్వు అదేను, నేను అదేను, నేను అదేనని నువ్వు జపం చేయటం కాదు. లేదా నేను ఇది కాదు, నేను ఇది కాదు జపం చేయటం కాదు. కాబట్టి స్వరూప జ్ఞానం అనేది బోధించేది కాదు. చాలా ఆశాజనకంగా ఉంటుంది. విచారించు, లోపలిపో, ఇది నష్టమైపోతుంది. ఆత్మ ప్రకాశిస్తుంది. స్టేట్మెంట్ తీసుకుంటే మరెందుకు నష్టం కావటంలే? ఎందుకు ఇంకా బంధాలు పట్టుకుని వేలాడుతున్నారు? అంటే వీడు విచారణ సరిగ్గా చేయకపోవచ్చు గురువు గారు. అలా అలా కూడా లేదు. విచారణ చేయమని ఉమ్, కార్యకారణ సంబంధాలు లేవు. ఉమ్, విచారం చేసేది కూడా అహంకారమే. అవును. లేని అహంకారం విచారం చేస్తుంది. కానీ ఉన్నదాన్ని ప్రకాశింపజేసే కెపాసిటీ దీనికి లేదు. ఆత్మ అనుభవం ఎక్సలెంట్.
అదే ఉన్నది, సృష్టి లేదు, కానీ అది ప్రకాశించాలి. నువ్వు విచారం వల్ల ప్రకాశించదు, విచారం కొంతవరకే. అదేనా? గురుగారు కొంతవరకే వీడి ప్రయత్నం. దేవం లేకపోయినా ఉన్నావా, నిద్రలో ఉన్నాను, అది విచారం చేయకూడదు అంతవరకు. అదే ఇంకో మాట ఏమన్నారు, జాగ్రత్తలో సుషుప్తిని తీసుకురా అన్నారు. అంటే నిర్విచార స్థితిలో ఉండు, భావశూన్య స్థితిలో ఉండు. వినటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది, కానీ ఫలితం మాత్రం నిరాశాజనకంగా ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి గురువు గారు అంటే దీనికన్నా ఏ భక్తి మార్గమో ఇంకో మార్గమో అసలు ఇదంటే ఏం తెలియకుండా చేసుకుంటూ దాని మీద అదే ఉంటే బెడ్ అనిపిస్తుంది. ఇదేంటంటే ఇది ఆశాజనకంగా ఉన్నట్టు ఉంటుంది, అందరి ద్రాక్షలాగా ఉన్నట్టు ఉంటుంది. అక్కడ కూడా నీకేం తేలిక కాదు గురువు గారు. కావాలి. అవును, అక్కడ కూడా రూప భజన చేస్తే సరిపోతుంది, బాగానే ఉంది. నామజపం సరిపోతుంది, బాగుంది. అంటే అక్కడ ఒక అహంకారం ఉందని, ఇదంతా బ్రహ్మచరితం అని తెలియకుండా ఒక రూపానికో ఒక నామానికో వీడు కట్టుబడి చేస్తూ ఉంటాడు కదా గురువు గారు. అల్టిమేట్ గా పూర్ణ శరణాగతి కావాలి. అంటే ఏమిటి, హయ్యర్ పవరే నిన్ను శరణాగతి వచ్చేట్టు చేస్తుంది. ఇట్ ఈస్ ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. గురువు గారు అదే అంటే ఎటు పోయినా మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే అంటారు. ఇంకోటి ఏంటంటే మార్గము లేదు, యోగము లేదు, ఎన్నో మార్గాలు ఉన్నాయి. కుండలిని అని, భక్తి అని, కర్మ అని, ధ్యానం అని, జ్ఞానం అని, మార్గాలకేం తక్కువ లేదు. నీకు ఎత్తు వస్తే చేయమన్నాడు. పైగా టు కీప్ దిస్ ఈగో ఇంటాక్ట్. మార్గం అంటే నువ్వు పని కల్పిస్తున్నావు. Is it not? గురువు గారు అవును, ఏ మార్గం అయినా ఈ అహంకారానికి పని కల్పిస్తూనే ఉంది. అంతేకాదు, ఈ పని కల్పించిన తర్వాత కొంతకాలం తర్వాత వస్తుందేమో కొత్తగా అనుకుంటావు. సో కొత్తగా వచ్చింది మళ్ళీ పోతుందిగా, ఆ మాట కూడా చెప్పారుగా. ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు ఉండాలి, నీవు పుట్టక ముందు ఉండాలి, నీవు నశించినా ఉండాలి. పాయింట్ అది. అంటే దేహాత్మ బుద్ధి రానప్పుడు నువ్వు ఆత్మవి, వచ్చినప్పుడు ఆత్మవి. దేవం రాకపోయినా నువ్వు ఆత్మ. మరి ఇంతటి జటిలమైన దాన్ని నువ్వు చూడు, నీవదేను విచారం చెయ్యి, లోపలికి వెళ్ళు, తల్లకిందుగా పడిపోతుంది. సూచనలు అందరు చేసినట్టు చేశారు. మహర్షి ఆత్మానుభవం లేదనద్దు, ఆత్మ అనుభవించిన తర్వాత నేను చెప్తున్నాడు, అందులో సందేహం లేదు. కానీ ఆ విధంగా మాయలో కనిపించిన
ప్రతి వారికి అదే లెవెల్లో మృత్యు అనుభవంతో రావాలంటే ఇప్పుడు చెప్పారు. అవును గురుగారు. సో ఎటు పోవాలో తెలియటంలే, ఏం చేయాలో తెలియదు, ఊరికే ఉండలేక గుళ్ళు గోపురాలు తిరుగుతానంటావు. తిరుగు, పుణ్యం అంటావు, పాపం అంటావు, స్వర్గం అంటావు, నరకం అంటావు. ఈ వ్యక్తిత్వాన్ని పట్టుకుని వేలాడుతావు. నాకు ఆత్మప్రకాశం కావాలంటావు. అది కుదరదు కుదరదు కుదరదు. ఏమా పద్మజ, తన తేలిక ఉంది కదా. దాని పుట్టుక స్థానం అనేది తెలిసేది కాదు గురుగారు. ఆ అహంకారం తెలుసుకునేది కాదు. ఆ అహంకారంతో తెలుసుకునేది కాదు అది. ఉమ్, ఉమ్, ఇంద్రియాలకు అందదు, మనస్సుకు అందదు, ఉమ్, కాలానికి అందదు, అవును. అవస్థకు అందదు. ఉమ్, ఉమ్, అబ్బా, ఉమ్, కాలానికి అతీతం, అవస్థలకు అతీతం, ఆ గురుగారు. ద్వైతానికి అతీతం. ఉమ్, దానికి అతీతం కలిగిన దాని అద్వైతం అన్నారు. ఉమ్, ఉమ్, చెప్పడం మారి అద్వైత స్థితి ఉమ్, సాధన వల్ల రావటం లే, ఆ గురుగారు. ఉమ్, సాధించేది కాదు. ఉమ్. ఏకము నా ద్వితీయము ఈ ఉన్నదేమో లేదు. ఈ సాధనలు కూడా ఇప్పుడు నేను అనుకోవట్లేదు. అంటే వీళ్ళు చెప్పారు, ఆ బుక్ లో చెప్పారు, ఇది చెప్పారు అని ఆ దాంట్లో దృఢపడి అది చేయకపోతే నేను ఏది చేయకపోతే ఎలా అని చెప్పేసి అని ఒక క్వశ్చన్ మార్క్ గురుగారు. అంటే నాలో నుంచి రావట్లేదు కదా. నాలో నుంచి నేను ఏదైనా సాధన చేస్తే అన్న ఒక క్వశ్చన్ రావట్లేదు. వేరే వాళ్ళు ఇతరు ఏదో అభిప్రాయాలు చెప్పారు. వాళ్ళ సూచనలను బట్టి ఇవి చేస్తేనే కదా నాకు